గోవింద దీక్ష ప్రత్యేకత ఏంటి? గోవింద దీక్ష తీసుకున్నప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటి? ఆధునిక కాలంలో మనిషిని సక్రమంగా నడపడానికి, ఎందుకంటే మనం లౌకికంగా రోజు ఉండేటువంటి నిత్య వ్యవహారంలో మనం భగవంతుడికి సమయాన్ని తక్కువగా కేటాయిస్తుంటాం. అంటే భగవంతుడి వైపు మన ఫోకస్ తక్కువగా ఉంటుంది. కనుక దీనికోసం కొన్ని నియమాలతో అయ్యప్పమాల, గోవిందమాల, భవానీమాల, ఆంజనేయమాల, శివమాల అనేటువంటి దీక్షలు కొన్ని దీక్షలుగా మండల వ్రతంతో చేస్తున్నారు. అట్లా చేసినటువంటి ఆధునిక కాలంలో వచ్చినదే గోవిందమాల. అంటే తిరుపతి మహాక్షేత్రము లేదా ద్వారకా తిరుమల మహాక్షేత్రం, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 2 మహాక్షేత్రాలలో శరీరాన్ని ఒక రకమైన సదాచారం వైపు తీసుకెళ్ళడానికి, భగవంతుడి మీద మనసు నిలబడడానికి కొన్ని నియమాలతో ఏర్పాటు చేసినటువంటి దీక్షణ ఇది. ఇందాక మనం చేశాం కదా, ఇది శబరిమలై అయ్యప్పమాల కానీ, దుర్గామల్లేశ్వర స్వామి విజయవాడలో ఉండే దుర్గకొండ మీద భవానీ దీక్ష కానీ, శ్రీశైల మల్లికార్జున దీక్ష కానీ, అట్లాగే కొండగట్టు వెళ్తే ఆంజనేయ స్వామి మాల కానీ, ఇవన్నీ కూడా మనకి దేవాలయాల్ని ఆశ్రయించి మనిషిని క్రమ మార్గంలో నడపడానికి, మనిషికి ఒక రకమైన క్రమశిక్షణ రావడానికి పరిమితమైన మండల దీక్ష అనే పద్ధతి వచ్చింది. ఇట్లా వచ్చిన ఆధునిక కాల దీక్షల్లోనే గోవింద దీక్ష, గోవిందమాల అనే పద్ధతి ఉంది. అంటే తులసిమాలలు ఒక నిర్ణీతమైన సమయంలో, ధనుర్మాస ప్రారంభం కానీ ఏదైనా ఒక సమయంలో గోవిందమాల వేసుకోవడం అనేది, అంటే తులసిమాలలు ఆ పరమాత్మ దగ్గర వేసుకొని దానికి ఒక నియమపూర్వకమైనటువంటి రంగు వస్త్రాన్ని ధరిస్తూ నిత్యము కూడా సూర్యోదయం కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 5 గంటలకే తెల్లవారకుండానే స్నానం చేసి, చల్లనీటి స్నానం చేసి ఏకభుక్తం చేస్తూ, తర్వాత దీక్షావస్త్రాలను ధరిస్తూ, తులసిమాలను ధరిస్తూ గోవింద నామాలు పారాయణ చేయాలి. గోవిందనామాలు మనకి ఇప్పటికి కూడా దొరుకుతాయి. తిరుపతి క్షేత్రంకి వెళ్తే అక్కడ ఎప్పుడు గోవింద నామాన్ని చేస్తుంటారు. ఆ గోవింద నామాన్ని ఆచరిస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ, లేదా విష్ణు సహస్రనామానికి సంబంధించిన అర్చన చేస్తూ, విడిగా ఇంటికి దూరంగా ఉంటూ, అయ్యప్పమాల నియమాల్లాగానే ఇంటికి దూరంగా ఉంటూ బ్రహ్మచర్య వ్రతం చేస్తూ, నేల మీదే పడుకుంటూ, కాళ్ళకి చెప్పులు లేకుండా భగవంతుణ్ణి తదేకంగా ధ్యానిస్తూ ఒక 40 రోజుల పాటు నియమంగా ఉండడమే గోవిందమాల, గోవింద దీక్ష. కనుక దీనిలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే తులసి మాల వేసుకోవాలి. అంటే తులసి పూసలతో తయారు చేసిన, ఎండిపోయిన తులసి కాడలతో తయారు చేసిన రుద్రాక్షమాలలాగా తులసి మాల వేసుకోవడం, చల్లటి నీళ్లు స్నానం చేయడం, సాత్విక ఆహారం తినడం, ఏకభుక్తం చేయడం. అంటే ఈ 40 రోజులు కూడా రోజు ఉదయము సాయంత్రం 2 సార్లు స్నానం చేయడం, 2 సార్లు భగవంతుడికి అర్చన చేయడం, ఏకాదశి రోజు ఏమీ తినకపోవడం ఈ 40 రోజుల్లో. ఆ తర్వాత సాత్వికమైన ఆహారం, బ్రహ్మచర్యం, ఇంటికి దూరంగా ఉంటూ, అంటే గృహస్థుగా ఉన్నవాడు గృహస్థ ధర్మాలకి దూరంగా ఉంటూ నేల మీద పడుకొని కఠిన బ్రహ్మచర్యం చేస్తూ సాత్విక ఆహారం తింటూ, అది కూడా ఏకభుక్తం చేస్తూ, ఆ తర్వాత నడిచి కొండ మీదకి వెళ్ళి, ఇటు ద్వారకా తిరుమల కానీ ఇటు తిరుమల క్షేత్రం కానీ నడిచి వెళ్ళి స్వామిని దర్శించడం అనేది గోవింద దీక్ష లేదా గోవిందమాలకు సంబంధించిన నియమం.